హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు అందించండి, మర్చిపోవద్దు. విజయ్ మాటలతో అప్పటికే కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ విపరీతమైన కోపం వచ్చేసింది అధీరాకి. పక్కనే పెళ్ళం పెట్టుకుని ఇలా ఎవరైనా మాట్లాడతారా? ఆ అమ్మాయి హాట్ గా ఉందా, అది కూడా నా దగ్గర చెప్తున్నావా అని కొట్టడం స్టార్ట్ చేసింది విజయ్ని. విజయ్ నవ్వుతూ అధీరా చేతులు పట్టుకుని కొట్టనివ్వకుండా ఆపుతూ, ఏంటి ఫీల్ అవుతున్నావా? నిన్ను కాకుండా ఆ అమ్మాయిని పొగుడుతున్నానని అంటూ ఆస్కీ వాయిస్ తో అడిగాడు విజయ్. ఫీల్ కాక డిస్కో డాన్స్ చేయమంటావా? నా కళ్ళ ముందే వేరే అమ్మాయిని ఒక్కొక్క పాటకి కామెంట్ చేస్తూ ఉంటే ఒళ్ళు మండదా నాకు అని ఏడుపు మొహం ఆపుకుంటూ ముక్కు ఎగబీలుస్తూ మళ్ళీ ఏడుపును స్టార్ట్ చేసింది అదిరా. మరి ఆ అబ్బాయికి సైడ్ కొడుతున్నా అని నువ్వు చెప్పలేదా నాకు అని నవ్వుతూ అన్నాడు విజయ్. నేను ఏదో జోక్ చేశా అని మూతి ముడుచుకొని చెప్పింది అధీరా. నేను కూడా అదే జోక్ చేశా. పక్కనే అప్సరస లాంటి భార్యని పక్కన పెట్టుకుని ఏ బుద్ధి ఉన్న ఎదువైనా వేరే అమ్మాయిని చూస్తాడా అని కవ్వింపుగా అంటూ అధీరా షోల్డర్ పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు విజయ్. ఒక్కసారిగా విజయ్ షోల్డర్ మీద జారబడి అతని చేతిని పట్టుకుని కళ్ళు మూసుకుని రిలాక్స్ గా ఫీల్ అయింది అధీరా. మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ కంప్లీట్ చేసి అటు నుంచి అటే బీచ్కి వెళ్లారు. అలలు కాళ్ళని తాకుతూ ఉంటే ఒకరి చేతిని మరొకరు పైన వేసుకుని అలా క్లైమేట్ ని ఆస్వాదిస్తూ నడుస్తూ వెళ్తున్నారు. అలా ఇద్దరు ఎంజాయ్ చేస్తూ ఉంటే అదిరాకి చాలా నచ్చింది. ఇలా ఈ క్షణం ఆగిపోతే బాగుండును అనిపించింది ఆమె మనసులో. విజయ్ ఇలా బయటికి వచ్చి ఎంజాయ్ చేయడం చాలా కాలమైంది కదా, ఈ రోజు చాలా బాగుంది అని ఇష్టంగా అంది అధీరా. అవును అని అధీరా బుక్కి చిరుముద్దులు దిద్దాడు విజయ్. బయట ప్రపంచంతో సంబంధమే లేకుండా వారి ఇరువురి ప్రపంచం వారే అంటూ రాత్రి దాకా బీచ్ లోనే గడిపేశారు. నెక్స్ట్ డిన్నర్ కంప్లీట్ చేసుకుని ఇంటికి చేరుకున్నారు ఇద్దరు. విజయ్ రూమ్ లోకి వెళ్ళిన వెంటనే వెనక నుంచి గట్టిగా హగ్ చేసుకుని అదిర చేతులు పట్టుకుని అతని ముందుకు వైపు తిప్పుకొని కళ్ళలోకి కళ్ళు పెట్టి డీప్ గా చూశాడు విజయ్. విజయ్ చూపులు తాకలేక కళ్ళు ముద్దించేసుకుంది అధీరా. అధీరా అని మాత్రం పిలిచాడు విజయ్. ఆ వాయిస్ లో చేంజ్ తట్టుకోలేక అని మాత్రమే అనగలిగింది అధీరా. నన్ను చూడు అని చాలా లో వాయిస్ లో అధీరా తన ఫేస్ ని తన వైపుకు తిప్పుకున్నాడు విజయ్. అతడి కళ్ళల్లో కనిపిస్తున్న కోటితనాన్ని తరలేక సిగ్గుతో మొగ్గయింది అధీరా. ఆమె సిగ్గుని ఇష్టంగా చూస్తూ ఆమె బుగ్గలపైన చిరుముద్దులు అద్దాడు విజయ్. పెడుతున్న ముద్దుకి ఇంకా ఆనందంగా సిగ్గుపడింది అధీరా. అధీరా నుదుటి మీద అక్కడ నుంచి కళ్ళు ఇలా ఒక్కొక్క ప్లాట్ కిస్ చేస్తూ ఎర్రగా పూరిస్తూ ఉన్న పెదవులని అందుకున్నాడు విజయ్. అతని ముద్దులో గాఢతని క్షణక్షణంకి ఇంకాస్త పెంచుతూ ఉంటే అందుకు అనుగుణంగా తనని తాను మార్చుకుంటూ ప్రేమగా విజయ్ కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది అధీరా. విజయ్ పెడుతున్న ముద్దుకి బాడీ అంతా ఎలానో అయి గాలిలో తేలిపోతున్నట్లు అనిపిస్తూ ఆ పరంపనలు భరించలేక తీయని మూలికలు వస్తున్నాయి అధీరాకి నోటి నుంచి. అధీరా అతనికి వేస్తున్న వైబ్రేషన్ కి ఆమెకి ఇష్టమే అని అర్థమైంది విజయ్కి. ఇప్పుడు మనం ఇంటిమేట్ అవ్వడం నీకు ఓకేనా అని ప్రేమ నిండిన కళ్ళతో చిన్నగా గుసగుసగా అడిగాడు విజయ్. సిగ్గుతో అతని మొహం చూడలేక రెప్పలు దించేసింది అధీరా. ఆమె ఫేస్ లో ఉండే సిగ్గుతో ఇంకా గ్లోగా కనిపిస్తుంది ఆమె ప్లేస్. ఆమె కళ్ళల్లో క్లియర్ గా అర్థమవుతుంది అతని మీద తను పెంచుకున్న ప్రేమ, ఇష్టం. ముసిముసిగా నవ్వుతూ అధీరా ఫేస్ ని పైకి లేపి లుక్ ఇట్ మీ అన్నాడు ఆస్కి వాయిస్ తో. అన్నాడు విజయ్ సిగ్గుతో బుగ్గలు కంపిలో వేస్తూ ఉంటే ఆమె వల్ల అసలు కాలేదు. మరుక్షణం రెప్పలు కిందకు వాల్చేసింది. మళ్ళీ తన చిన్ని పట్టుకుని పైకి లేపి ఎర్రగా ఉన్న ఆమె పెదవులను అందుకున్నాడు విజయ్. ఇరువురు పెదవులు ఒకటి కాగా అందులోని అమృతత్వాన్ని ఆస్వాదిస్తూ ఎంత సమయమైనా ఆ పెదవులను వేరు చేయడానికి ఇష్టం లేక అలాగే అదిరాని లిఫ్ట్ చేసి బెడ్ మీదకి తీసుకుని వెళ్ళాడు విజయ్. బెడ్ మీద ఆమెను చేర్చి
ఆమె పైన విజయ్ చేరిపోయాడు. పువ్వు కన్నా అంతే ముఖవారంగా ఉన్న అధీర శరీరం ఇద్దరి కలయిక ఇది మొదటిసారి కాకపోయినా ఇప్పటికీ ఎన్నోసార్లు కలిసిన ఇదే ఫస్ట్ టైం అన్న ఫీలింగ్ ఇద్దరిలో కలుగుతుంది. విజయ్లో కోరిక తన స్థాయికి చేరుకున్నాక అతి కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ అధీర చెవి దగ్గర బయట చేస్తూ చిన్నగా కిస్ చేస్తూ ప్రొసీడ్ అవ్వనా అని మరొకసారి ఆస్కీగా అడిగాడు విజయ్. అంది అధీరా. నిజంగా నీకు ఓకేనా అని అన్నాడు విజయ్. అని అంది అధీరా. నేను అడిగాను కదా అని ఒప్పుకోవడం లేదు కదా అని ఏదో ఒక మూలన ఉన్న చిన్న అనుమానంగా అడిగాడు విజయ్. క్షణం కూడా ఆలస్యం చేయకుండా గాలి కూడా చెరబడదు అన్నంత గట్టిగా విజయ్ని హత్తుకుని ఆమె గుండెలకు హత్తుకుంది అధీరా. అధీరా సృష్టంగా ఎంతో ఇష్టంగా తెలుపుతూ ఉంటే ఇక ఆ క్షణం కూడా ఆలస్యం చేయలేక ఒక్కొక్కటిగా వంటి మీద వస్త్రాలు రిమూవ్ చేస్తూ ఆమె వంటి మీద ఉన్న వస్త్రాలు కూడా దూరం చేయగా ఆమె అనుభవిస్తున్న ఉంటే ఆమె నుండి విజయ్ అంటూ వచ్చిన మూలుగులు అతనిలో ఇంకాస్త కోరిక పెంచుతూ ఉంటే క్షణం కూడా ఆలస్యం చేయాలి అనిపించలేక అదిరతో పూర్తిగా కలిపేసుకున్నాడు. అదిరాని ఆ రాత్రి వాళ్లకు తెలియని ముద్ర అనుభవాన్ని కలిగించింది. ఇక్కడ శృతి ఇంకా అభిని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి వచ్చారు. ప్రతాప్ తాత నువ్వు కూడా మాతో రావడం లేదా అని ప్రతాప్ని అడిగాడు అభి. లేదా అభి బంగారం, నాకు చాలా పనులున్నాయి ఇక్కడ. నువ్వు ఊర్లోంచి వచ్చే సమయానికి ఈ చిన్న అభి గురించి తాతయ్య బోలెడు చాక్లెట్లు, ఐస్ క్రీమ్స్, టాయ్స్ అన్నీ కొని రెడీగా ఉంచుతాను, ఓకేనా అని ముద్దు చేస్తూ చెప్పాడు ప్రతాప్. ప్రతాప్ అన్ని ఆఫర్ ఇస్తా ఉంటే ఇంకేమీ ఆఫర్ చేయలేదు అభి. వాళ్ళకి రావాల్సిన ఫ్లైట్ వచ్చింది. ఢిల్లీ నుంచి ముంబైకి ఫ్లైట్ ఎక్కారు అభి ఇంకా శృతి. ముఖేష్ నేను బయటికి వెళ్తున్నా అని చెప్పాడు సతీష్. సతీష్ నువ్వు ఎక్కడికి వెళ్తావు అని అనుమానంగా అడిగాడు ముఖేష్. అవును నేను ఒక్కడినే వెళ్తాను, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పాడు సతీష్. లేదు ఇక్కడ ఉన్నప్పుడు ఒంటరిగా వెళ్ళొద్దు, గౌతమ్ ఎప్పుడు ఎలా ఎటువంటి నుంచి అటాక్ చేస్తాడో మనకు తెలియదు, అనవసరంగా గౌతమ్కి ఛాన్స్ ఇచ్చేలా అవుతాము అని చెప్పాడు ముఖేష్. 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాను కదా, తను ఎప్పుడు ఎలా అటాక్ చేస్తాడో నాకు బాగా తెలుసు, అనవసరంగా టెన్షన్ పడకు అని ముఖేష్కి చెప్పి మనసులో ఏదో ఆలోచించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సతీష్. కారు కన్నా స్పీడ్గా ఆలోచనలు పరిగెడుతూ ఉన్నాయి. 20 ఏళ్ల నుండి అతనితో దాచిన జ్ఞాపకాలు అన్నీ ఒక్కొక్కటిగా మెదులుతూ ఉంటే గుండెల్లో మంట ఎక్కువవుతుంది సతీష్కి. మనశ్శాంతి దొరకదు. ఎలా అయినా విజయ్ ఇంకా గౌతమ్ల మీద పగ తీర్చుకోకుండా అతనికి శాంతించదు. ఇవన్నీ బుర్రలో తిరుగుతూ ఉంటే సిగ్నల్స్ దగ్గర ఆగిన కారులో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు సతీష్. సిగ్నల్స్ పడడంతో సతీష్ కారుకి పక్కనే స్కూటీ మీద వెయిట్ చేస్తూ ఉంది మీరా. ఆమె అలా సింపుల్గా పింక్ కలర్ చుడిదార్ వేసుకుని అసలు మేకప్ లేకుండానే ఉంది మీరా. సతీష్ ఇద్దరు వెహికల్స్ పక్క పక్కనే ఉన్నా ఒకరినొకరు చూసుకోలేదు. ఇద్దరు కాన్సన్ట్రేషన్ సిగ్నల్ మీద మాత్రమే. సడన్ గా సతీష్ ఫోన్ రింగ్ అయింది. లిఫ్ట్ చేసి చూసి చెప్పు అన్నాడు సతీష్. అవతల వ్యక్తి చెప్పిన విషయం విని ఇంకా 2 days కాదు నెక్స్ట్ డే మార్నింగ్కి వాడి తల తెగి పడాలి అని అవతలి వ్యక్తి సీరియస్గా చెప్తూ తల తిప్పి పక్కకు చూస్తే అక్కడ మీరా కనిపించింది. సతీష్ కి మీరా మీద నుంచి చూపు తిప్పుకోలేకపోయాడు. సతీష్ 4 ఏళ్ల క్రితం అతడిని చూసిన మీరా ఇప్పుడు ఈ క్షణం అతడు చూస్తున్న మీరా పూర్తిగా వేరు. ఈ రోజు మీరా కాస్ట్లీ డ్రెస్ తప్ప ఎలాంటి నార్మల్ డ్రెస్ వేసిందే లేదు. ఆమె రూపురేఖలో చాలా మార్పులు కనిపిస్తుంది. అలాగనే ఫేస్ లో కూడా చాలా చేంజ్ వచ్చింది. ఎప్పుడూ నవ్వుతూ అల్లరిగా ఆడుతూ పాడుతూ ఉన్న మీరా డిఫరెంట్ గా ఫేస్ లో ఎలాంటి భావాలు లేక నిర్లక్ష్యంగా కనిపించింది. ఆమె ప్రేమలో ఉండే హ్యాపీ మొత్తం పోయి కాంతివిహితంగా కనిపించింది సతీష్ కి. కొద్ది క్షణాల్లోనే అక్కడ గ్రీన్ సిగ్నల్ రాకముందే ట్రాఫిక్ లో ఉన్న వెహికల్స్ ని ఒక్కొక్కటిగా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ హడావుడిలో సతీష్ చూడకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయింది మీరా. మీరాని చూసిన క్షణం నుంచి ఇంతకు ముందున్న కోపం, ద్వేషం, పగ, పంతం అన్ని కాస్త శాంతించి మనసుకి ప్రశాంతంగా అనిపించింది సతీష్కి. తిరిగి సీట్లోకి జారబడి కళ్ళు మూసుకుని 4 ఏళ్ల క్రితం ఆలోచనలోకి వెళ్ళాడు సతీష్.
4 సంవత్సరాల క్రితం విజయ్‌ని చంపడానికి ట్రై చేసినది సతీష్ అని అతడి తండ్రితో పాటు పనిచేస్తున్న ముఖేష్ హెల్ప్ ఉందని ఇంట్లో అందరికి తెలియడంతో వాళ్ళు ఇల్లు విడిచిపెట్టి పారిపోయారని ఫ్యామిలీ అంతా అనుకుంటున్నారు. 2 వీక్స్ తర్వాత సడన్‌గా సతీష్‌ని చూసి బాగా ఎమోషనల్ అయిపోయింది మీరా. క్షణం కూడా ఆలోచన చేయకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని ఎదురుగా నిలబడింది మీరా. మీరాని తప్పించుకుని వెళ్ళిపోదామని ట్రై చేశాడు సతీష్. ఇంచు కూడా కదలనివ్వకుండా అడ్డుపడింది మీరా. తిరిగి వెళ్ళిపోవడానికి చేస్తున్న సతీష్‌ని ఆపుతూ అసలు ఎందుకు పారిపోవడానికి ట్రై చేస్తున్నావు? సతీష్ అనే బాధగా అడిగింది మీరా. మాటలకేమీ సమాధానం ఇవ్వకుండా సైలెంట్ గా నిలబడ్డాడు సతీష్. సతీష్ ఇంట్లో అమ్మా నాన్న, అమ్మమ్మ తాతయ్య, అన్నయ్యలు అంతా వేరుగా మాట చెప్తున్నారు. నువ్వు అన్నయ్యలిద్దరిని చంపడానికి ట్రై చేశావు అంటున్నారు. కానీ నాకు తెలియదుగా నా సతీష్ ఎలాంటివాడు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నాను. నేను అలాంటిని గురించి ఆ మాత్రం తెలియదా నాకు? నిజంగా ఇదంతా చేసింది నువ్వు కాదు కదా అని ఎంతో ఆశగా కాదు అని చెప్తాడు బాగుండును అని ఆత్రంగా అడిగింది మీరా. అయినా సతీష్ నోట నుంచి ఒక మాట కూడా రాలేదు. అంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా నేను పట్టించుకోను సతీష్. నువ్వు ఇలా చేయవు అని నాకు తెలుసు. నువ్వు చెప్పు చాలు నాకు ఇదంతా అబద్ధమని. వెంటనే ఇంట్లో అందరితో మాట్లాడతాను. పద ముందు మనం ఇంటికి వెళ్దాం అని కంటి నిండా నీళ్లతో సతీష్ చేయి పట్టుకుంది మీరా. అప్పటి వరకు మౌనంగా ఉన్న అతడు మీరా వైపు సూటిగా చూస్తూ ఆమె చేతిని దూరం చేస్తూ వాళ్ళందరూ చెప్పిందంతా నిజమే. నేను మీ ఇద్దరి అన్నయ్యలను చంపడానికి ట్రై చేశాను అని చెప్పాడు. సతీష్ మాటలు విన్న మీరా కొయ్యి బొమ్మలా బిగుసుకుపోయింది. ఆ మాట యాక్సెప్ట్ చేయడానికి తన మనసు మెదడు అంగీకరించడం లేదు. ఆమె ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి తన ఫ్యామిలీకి ఇంత నమ్మక ద్రోహం చేస్తాడా అన్న మాట జీర్ణించుకోలేకపోయింది మీరా. గౌతమ్, విజయ్ నాకు ముందు అలా హ్యాపీగా తిరుగుతూ ఉంటే భరించలేను. వాళ్ళిద్దరిని చంపడకుండా ప్రశాంతంగా బతకనివ్వను. వాళ్ళు చావే నాకు మనశ్శాంతి. అమ్ము ఎలాగో నా నుంచి తప్పించుకుంది. కానీ ఎక్కడ ఉన్న తనని కూడా పట్టుకుని తీరతాను అని కసిగా సతీష్ మాటలుతూ ఉంటే లాగిపెట్టి చెంప మీద ఒకటి కొట్టింది మీరా. మీరా కొట్టిన దెబ్బకి ఆశ్చర్యపోలేదు, కానీ తన కళ్ళల్లో చూస్తున్న కోపానికి ఆశ్చర్యపోయాడు సతీష్. ఇంతకు ముందు ఎప్పుడు ఆమెలో అంత కోపాన్ని చూడలే సతీష్. హౌ డేర్ యూ! నా ఇద్దరి అన్నయ్యల్ని నా ముందు చంపేస్తానంటున్నావా? అంత ధైర్యం నీకు? వాళ్ళిద్దరితో సమానంగా చూశారు నిన్ను. అలాంటి వాళ్ళని చంపేయాలని అసలు ఎలా నీకు అనిపించింది? ఈ ఆలోచన నీకు ఎలా వచ్చింది? మిమ్మల్ని ఎప్పుడు మా ఫ్యామిలీలో మెంబర్స్‌గా చూసాం తప్ప వేరుగా చూసిందే లేదు. ఇప్పుడే అర్థమవుతుంది. పాముకి పాలు పోసి పెంచినట్లు ఎంతకాలం మిమ్మల్ని మాతో పాటే మాలో ఒకరిగా పెంచి ఎంత పెద్ద తప్పు చేశాము. ఇంట్లో అందరూ నీ గురించి మాట్లాడుతూ ఉంటే నా సతీష్ అటువంటి వాడు కాదు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని భ్రమలో పడితిగా ఇంతకాలం. ఇప్పుడు ఈ క్షణం నా కళ్ళ ముందు ఉన్న నువ్వు నా సతీష్‌వి కాదు. నా సతీష్‌కి అందరిలో ఎలా ప్రేమగా ఉండాలో, ఎలా మాట్లాడాలో, వాళ్ళని ఎలా హ్యాపీగా ఉంచాలో చాలా బాగా తెలుసు. కానీ నువ్వు అలా కాదు. నువ్వొక డ్రాకులాగా మాట్లాడుతున్నావు. ఏంటి నా ఇద్దరి అన్నయ్యలని చంపేస్తావా? ఇంతవరకు వాళ్ళ పంచిన ప్రేమ మాత్రమే చూసావు. ఇప్పుడు నేను వేరుగా చూడలేదు కదా! ఇప్పుడు నాకు కనుక నువ్వు దొరికావంటే నిలువునా కాల్చేస్తారు నిన్ను. నీ ప్రాణాల మీద ఆశగా ఉంటే ఇక్కడి నుంచి వాళ్ళకి కనిపించనంత దూరంగా వెళ్ళిపో. అలా అయినా వాళ్ళ నుంచి నీ ప్రాణం నువ్వు కాపాడుకున్న వాడివి అవుతావు. అసలు ఇంత నమ్మకం ద్రోహం చేస్తావని కలలో కూడా ఉంచలేదు అని కోపంగా మీరా మాట్లాడుతూ ఉంది. కానీ తన కళ్ళ నుంచి వదులుగా నీళ్లు కారుతుంది కన్నీరు. మీరా మాటలతో గుండె బరువుగా మారింది సతీష్‌కి.